లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజేంద్రనగర్లో ముగిసిన నూనె గింజల ఉత్పత్తి ఉత్పాదకత పెంపుపై జాతీయ సదస్సు. ముఖ్య అతిథులుగా హాజరైన వ్యవసాయ వర్సిటీల పూర్వ ఉపకులపతులు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళపై అత్యాచారం, ఆపై వీడియోలు తీసి బ్లాక్మెయిల్, కటకటాల వెనక్కు నెట్టిన బాచుపల్లి పోలీసులు. ఈ నెల 10న 17న జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాలు. సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల మందుల పంపిణీ. ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల పర్వం. టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసి విజయం సాధిస్తుందన్న బీజేపీ నాయకులు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ రాజేంద్రనగర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నూనె గింజల ఉత్పత్తి ఉత్పాదకత పెంపుపై జరిగిన జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ లీడ్స్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సును తొలి రోజు ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర సదస్సు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఐసీఏఆర్ అనుబంధ జాతీయ పరిశోధన సంస్థల సంచాలకులు, వ్యవసాయ వర్సిటీల పూర్వ ఉపకులపతులు, పలు విభాగాల అధిపతులు, శాస్త్రవేత్తలు, 500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. పౌష్టికాహార భద్రత, నూనె గింజల పంటల సాగులో ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెంచి లాభదాయకంగా తీర్చిదిద్దడం, సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆధునిక ఆవిష్కరణలపై శాస్త్రవేత్తలు విస్తృతంగా చర్చించారు. ఏటా మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి పామాయిల్, ఇతర ముడి, వంట నూనెల దిగుమతుల కోసం 70,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న దృష్ట్యా నూనె గింజల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెంపొందించుకోవాల్సి ఉందని డాక్టర్ మహాపాత్ర దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం దేశంలో 25 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ, ఆముదం, కుసుమ, పొద్దుతిరుగుడు, సోయా చిక్కుడు వంటి 9 రకాల నూనె గింజల పంటలు సాగవుతుండగా 32 మిలియన్ టన్నుల దిగుబడులు లభిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సగటున హెక్టార్కు 1260 కిలోల ఉత్పత్తి సాధిస్తున్న దృష్ట్యా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఉత్పాదకత మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని సదస్సులో చర్చించడం ద్వారా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఐఐఓఆర్ సంచాలకులు డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల పంటల సాగు, అదనపు విలువ జోడింపు, ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమల స్థాపన, మార్కెటింగ్ కోసం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. మన భారతదేశంలో నూనె గింజల పంటలకు సంబంధించి ఈ సుమారుగా 25 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 32 మిలియన్ల టన్నుల ఉత్పత్తి సాధిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం 1260 కిలోల సగటు దిగుబడి సాధిస్తూ దేశంలో కావలసిన జనాభాకి కావలసిన 40% మాత్రమే వంట నూనెలు మనం తయారు చేసుకోగలుగుతున్నాం మన దేశంలో. కానీ ఈ పెరిగే జనాభాకి కావలసినంతగా మనం ప్రొడ్యూస్ చేయడం లేదు కాబట్టి సుమారుగా 60% వంట నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం. దీనికి ప్రతి సంవత్సరం మన దేశం నుంచి సుమారుగా 69,000 కోట్ల రూపాయలు వెచ్చించి విదేశాల నుంచి మన జనాభాకి కావలసినంత వంట నూనెలు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎందుచేతనంటే మనం పండించే 25 మిలియన్ హెక్టార్స్ విస్తీర్ణంలో సాగు చేసే దాని నుంచి వచ్చే దిగుబడి మన పెరిగే జనాభాకి ఒక సుమారుగా ఇంతకుముందు ఒక 30-40 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మనం ప్రతి ఒక్కరం కూడా సంవత్సరానికి 3 కిలోల వంట నూనెలు తినేవాళ్ళం సంవత్సరానికి. కానీ ఇప్పుడు అది ప్రతి మనిషి కూడా 18 నుంచి 19 కిలోలు, 6 రెట్లు అధికంగా ఈ వంట నూనెలు మనం తింటూ ఉన్నాం. పెరిగి జనం ఒక పక్కన పెరుగుతూ ఉన్నారు. జనాలు ఆదాయం పెరిగే కొద్దీ వంట నూనెలు ఏమవుతుందంటే వినియోగం ఎక్కువ అవుతుంది. దీనివల్ల 3 కిలోలు తినేవాళ్ళం ఇప్పుడు 19 కిలోల దాకా తింటున్నాం. కాబట్టి జరిగే జనాభా కూడా పెరుగుతుంది. కాబట్టి మనకి సుమారుగా ప్రతి సంవత్సరం 25 మిలియన్ టన్నుల వంట నూనెలు మన జనాభాకి కావాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఉత్పత్తి చేసేది కేవలం 10 మిలియన్ టన్నులు మాత్రమే. మిగిలిన 15 మిలియన్ టన్నులు మన విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి నేను చెప్పినట్లుగా 69,000 కోట్లు విదేశీ మారక ద్రవ్యం మనం వెచ్చిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా 60% పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. తర్వాత ఇంకో సోయాబీన్ ఆయిల్ కానీ, ప్రొద్దుతిరుగుడు నూనె, దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకొని మన జనాభాకి ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ 2 రోజులు ఈ నేషనల్ సెమినార్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఈ పరిస్థితుల్లో 60% మనం దిగుబడి చేసుకుంటున్నాం కాబట్టి ఎంత ఖర్చు అవుతుంది మన దేశంలో ఆర్థిక పరిస్థితి గురించి.
ఏ రకంగా ఈ వంట నూనెల ఉత్పత్తి మన దేశంలో సెల్ఫ్ సఫిషియన్సీ స్వయం సమృద్ధి సాధించాలా, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా విస్తీర్ణం పెంచుకోవాలి, ప్రొడక్టివిటీ ఎట్లా పెంచాలి, తర్వాత వాల్యూ ఎడిషన్ ఏ రకంగా చేస్తే ఈ నూనె గింజల పంటలు పండించే రైతాంగానికి నికర లాభం ఏ రకంగా పెంచవచ్చు, తద్వారా ఈ విస్తీర్ణం పెంచుకొని ఉత్పత్తి పెంచి ఉత్పాదకత పెంచి మనకి కావలసినంత వంట నూనెలు దిగుబడి మన దేశంలోనే సాధించి ఈ విదేశీ మారకద్రవ్యం ఏదైతే మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నామో దాన్ని తగ్గించుకోవడానికి, తద్వారా మన దేశ జనాభాకి తగినంత వంట నూనెలు మనం ఉత్పత్తి చేసుకోవడానికి తగిన ప్రణాళిక చేసుకోవడానికి ఇప్పుడు దేశం మొత్తం సుమారుగా 500 మంది శాస్త్రవేత్తలు వంట నూనెల్లో ఈ నూనె గింజల పంటలకు సంబంధించి ఈ వేరుశనగ కానీ, ఆవాలు కానీ, తర్వాత సోయాబీన్ కానీ, ప్రొద్దుతిరుగుడు, సాఫ్లవర్, కుసుమ, నువ్వులు, ఇట్లా అన్ని పంటలకు సంబంధించి, తర్వాత కోకోనట్ కానీ, కొబ్బరి, ఆయిల్ పామ్, అన్ని పంటలకు సంబంధించి నిష్ణాతులైన శాస్త్రవేత్తలు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 2 రోజులు వాళ్ళ ప్రజెంటేషన్స్ విన్న తర్వాత చర్చించి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇది మా ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, సో మా ప్రెసిడెంట్ గారు ఐసీఆర్ డీజీ అయినటువంటి త్రిలోచన్ మహాపాత్ర వారి ఆధ్వర్యంలో ఇక్కడ, తర్వాత ఈ నూనె గింజల పరిశోధన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ కలిసి సంయుక్తంగా ఈ 2 రోజుల ఈ సెమినార్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ సెమినార్లో మంచి డిస్కషన్ జరిగిన తర్వాత మన భారతదేశంలో ఫ్యూచర్లో ఏ రకంగా ఈ నూనె గింజల పంటల ఉత్పత్తి పెరగడానికి, నూనె గింజల పంటలు పండించే రైతుల యొక్క ఆదాయం పెరగడానికి కూడా మంచి ప్రణాళిక తయారవుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పుడు మనం ఈ 2 రోజులు చర్చలు జరుపుకుంటూ ఉన్నాం. విష్ణువర్ధన్ రెడ్డి, నేను డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, హైదరాబాద్. మన భారతదేశంలో ఉండే ఈ నూనె గింజల పంటలకు సంబంధించి ఈ పరిశోధనని నేను కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను ఇక్కడ హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్. నగరంలోని రెహమత్ నగర్ డివిజన్ కార్మిక్ నగర్లోని 28వ వార్డులో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ మరియు హనుమాన్ టెంపుల్ సమీపంలో 20 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఏ రాహుల్, డివిజన్ ప్రెసిడెంట్ కె నాగరాజ్, జనరల్ సెక్రటరీ షరీఫ్, అరుణ్ కుమార్, సిఎన్ రెడ్డి, రవిశంకర్, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. रेशमा बेगम, पिछड़ जाओ सामने రెహమత్ నగర్ డివిజన్లోని కార్మిక నగర్లో ఈనాడు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మరి ఈనాడు ఇక్కడ స్థానికంగా డివిజన్ అధ్యక్షులు నాగరాజు గారు, అదేవిధంగా సెక్రటరీ షరీఫ్ గారు, అదేవిధంగా ఇక్కడ వార్డు మెంబర్స్, ఏరియా సభ మెంబర్లు, టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు, మరి ఇక్కడ స్థానిక ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ లబ్ధిదారులు దాదాపు 28 మంది రావడం జరిగింది వాళ్ళ. మరి ఇది కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమ పథకాల్లో మరి ఈ షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అనేది ప్రతి పేదవాడు ఇంట్లో ఒక వెలుగునిచ్చినట్టు. మరి గతంలో ఒక ఆడపిల్ల పుట్టితే ఎంతో తల్లిదండ్రులకు భారం అయ్యేది పేదవారికి. మరి ఆ భారం లేకుండా వాళ్ళ ధైర్యంతో వాళ్ళ ఒక ఆడపిల్ల పుట్టినా కానీ మా దేవుడు కేసీఆర్ ఉన్నాడు, మా పెద్దన్న కేసీఆర్ గారు ఉన్నారని ధైర్యంతో వాళ్ళ పేద ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు మరి సీఎం కేసీఆర్ గారిని. ఎందుకంటే ఇది 1,116 రూపాయలు పేదవానికి ఒక పెళ్ళి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఏ ఇబ్బందులు లేకుండా. వాళ్ళు
పెళ్ళి అనగానే అప్పు చేస్తాం, అప్పుల్లో కూరుకుపోయి మళ్ళీ దానికి వడ్డీలు కట్టలేక పేదవారందరూ కూడా సతమతమయ్యే తరుణంలో మరి సీఎం కేసీఆర్ గారు ఈ పథకం తీసుకొస్తున్నారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో ఫోయినెక్స్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో సైంటియా మరియు ఇన్ఫోస్పార్క్ ఎడ్యుకేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఎస్జే రెహమాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైజ్ఞానిక, విజ్ఞాన మరియు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. We are honored to have with us Honorable Chief Guest Dr. S.J. Rahman. Assalamu alaikum warahmatullahi wabarakatuh. On behalf of my students, management and staff, I welcome you all to Sanchia and Infopark Education. Thank you. Thank you for coming, all of you. And number two, what I want to say is like, not about just to know how to read and write. It's about the approach that we take towards education, towards the modern world, for which we require to do a lot of seminars, practicals, I should say workshops, which are very important nowadays because the world is changing very drastically. Today's world is about AI, which is artificial intelligence. So I believe do STEM, that stands for science, technology, engineering and mathematics. This is what we have always been trying to do, and we will keep doing it. And inshallah, in the coming future year, next academic year, we have more programs to come, and inshallah we'll tell you about that very soon. Thank you so much for coming, and let's start the show. Gathering where very rarely we go. By being an agriculture scientist, we are more well versed even in the while coming in the vehicle also I was speaking. We were with more of farmers and other things. But at the outset, let me thank Asif sir for inviting me for this very good function. This is very important. Actually, once we talk about this thing, scientific, we are very, very minimal. Let me tell you very frankly, honestly, we should admit that my agriculture university is having almost 1600 faculty. Out of that, we are only 4. And that too also one person is going to retire. So no need to even calculate the percentage and other thing. So what I need to tell is that organizing these type of scientific exhibitions, creating awareness among especially the young minds and putting impression on them that science is also a subject where they can go. No, we don't undermine the other things like other fields of management, engineering, medicine, but they are not all. What especially the backbenchers should know that only engineers and doctors are not the part of the society. Many things are there. Out of that, the scientists, scientific community is now getting lot of things. And to talk about the other things also, now lot of opportunities are there for once you opt for career and other thing in scientific field. So with these few words, again I thank you Asif sir. In fact, very less time I was not sitting on the dais. I didn't even find time to note down their names and address them individually. జే వైష్ణవి, నేను 3వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది తులసి ఇంకా కొరియాండర్ది. Tulsi, also known as Tulsi or holy basil, it is used as an herb in Ayurveda. It includes treatments for cold and flu, headaches, indigestion, ulcers, vomitings. It also have anti-cancer properties. Coriander, commonly known as dhania, easily available herb. It may help to lower your BP, fight infections and treats heart, brain, skin and digestive health. It also enhances flavor in our food. Thank you. Have a nice day. Assalamualaikum warahmatullahi wabarakatuh. My name is Mohammad Noman. I am from 3rd grade. Welcome to Science Info Part. My name is Mohammad Noman. I am from 3rd grade. Today my topic is about medicinal plant. Medicinal plants are called medicinal herbs. These are those plants which we are commonly using to treat and prevent certain types of diseases. Some of the medicinal plants which we are represent today are live aloe vera, hibiscus,
Neem, mint, Jigua. This is low on maintenance and easy to grow. Trust remedies for skin and hair problem, reduces constipation, dental plaque, etc. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతి ఎన్నికల్లో డబ్బు మద్యం బెదిరింపులకు పాల్పడి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తోందని సహకార ఎన్నిక సంఘంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎక్కువ సీట్లు గెలుచుకుంటారని బీజేపీ రాష్ట్ర నాయకుడు బుక్కా వేణుగోపాల్ అన్నారు. శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్, మల్కారం తదితర గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ అభ్యర్థులతో కలిసి చివరి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సహకార సంఘం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటోందని, ప్రతిసారి ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు మద్యం ఆశ చూపి ఓట్లను వేయించుకుంటున్నారని, ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి బీజేపీ సత్తా చూపిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కుమార్ యాదవ్, నర్కుడ గ్రామ సర్పంచ్ సునిగంటి సిద్ధులు, బీజేపీ నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతుల పక్షాన ఉండే సహకార కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మరి బీజేపీ పార్టీ నుంచి శంషాద్ మండల్, మల్కారం సొసైటీ నుంచి, అదేవిధంగా శంషాద్లో ఉన్నటువంటి 4 సహకార బ్యాంకులలో కూడా అక్కడ చిన్నగోల్కొండ బ్యాంకు, ఇక్కడ పాల్మాకుల్ బ్యాంక్, శంషాబాద్ టౌన్లో ఉన్నటువంటి బ్యాంకు దాన్ని కూడా ఈ ఎలక్షన్లో బీజేపీ పార్టిసిపేట్ చేస్తుంది. మరి రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా మొన్ననే పసుపు బోర్డును డిక్లేర్ చేయడం జరిగింది. మిర్చి బోర్డును కూడా, మిర్చికి మద్దతు ధర ఒక బోర్డును డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళ రైతులకు మోడీ గారు 6,000 రూపాయలు వాళ్ళకు అక్కడ డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నాడు. మరి ఆయన ఎటువంటి రాజకీయాలకు అతీతంగా కరెక్ట్ టైంకు అకౌంట్లో పడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. అదే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడైనా ఎలక్షన్లు వచ్చినప్పుడే వాళ్ళకు అకౌంట్లో వేస్తున్నారు. మరి మిగతా టైంలో వేస్తలేరు వాళ్ళకి. మళ్ళీ రైతులు ఇది గమనించాలి. వాళ్ళు ఓట్ల కోసం రైతుల పక్షాన ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ ఎప్పుడు రైతుల పక్షాన లేరు. మరి ఓట్లు ఉన్నా లేకున్నా కూడా మోడీ గారు మరి అన్ని రైతు పక్షాన్నే రాజ్యాన్ని నడిపిస్తున్నారు, ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మరి రైతులంతా కూడా దీన్ని గమనించి బీజేపీ బలపరిచిన క్యాండిడేట్లను ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపించి నిరూపించాలి. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిట్లలో డబ్బు మదంతో మద్యం మత్తులో మరి రాష్ట్రాన్ని ఈరోజు వెళ్తున్న సందర్భంలో మరి ఈ ఎలక్షన్లను చాలా ఈజీగా తీసుకోవడం, రైతులను అంటేనే చిన్న చూపు చూడడం, మరి ఎన్నో దగ్గర క్యాండిడేట్లను వేయకుండా రైతుల వాళ్ళ ఉద్దేశం తెలుసుకోకుండా, వాళ్ళ ఓటు హక్కు తెలియకుండానే ఇనానిమస్గా చేసే ప్లాన్లు చేస్తున్నది. మరి రైతులు ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఉన్న తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ ఓటు హక్కులు ఒక్కొక్క సభ్యునికి 50 ఓట్ల నుంచి 200 ఓట్లు 300 ఓట్లే ఉంటాయి. మరి ఈ ఓటర్లను కూడా ప్రలోభపెట్టి వాళ్ళని కిడ్నాప్ చేసి బంధించి నిర్బంధించి కూడా వేసే అవకాశాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయబోతుంది. మరి దీన్ని రైతులు ఖండించాలి. రైతులు మద్యానికి కానీ డబ్బుకు కానీ అమ్ముడుపోకుండా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించాలని చెప్పి తెలియజేస్తుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పిఎస్ పరిధిలో ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళపై అత్యాచారం చేసి ఆమె వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి 50 లక్షల ఆస్తి కాజేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక ఎన్ఆర్ఐ కంప్లైంట్ వచ్చింది. సో ఆమె 45 సంవత్సరాలు ఉంటుంది. ఆమెను గత 3 సంవత్సరాల నుంచి మన సంజీవరెడ్డి అని అడ్వకేటు పీదర్ చెందిన అతను పరిచయం ఏర్పరచుకొని ఫేస్బుక్ ద్వారా ఇండియా వచ్చినప్పుడు ఆమెకు హోటల్లో భోజనానికి ఆహ్వానించి ఈ మత్తు మందు కలిపి ఆమెను బాచుపల్లిలో అతని రూముకు ఆల్రెడీ ప్లాన్ ప్రకారం తీసుకున్నటువంటి రూముకు తీసుకొచ్చి ఆమెను రేప్ చేస్తూ అతడి చేసినటువంటి వీడియోస్ను కూడా అతను వీడియోలు తీసి తర్వాత ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఆమెను తన లైసెన్స్ తుపాకీతోటి భయపెట్టించి వివాహం చేసుకున్నట్టు నటించి గత 3 సంవత్సరాల నుంచి ఆమెను లైంగికంగా వాడుకోవడమే కాకుండా తర్వాత ఆమె యొక్క దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు కూడా తన ఏటీఎం బ్యాంక్ చెక్కుల ద్వారా యూజ్ చేసుకోవడం జరిగింది. సో ఆమె ఫిర్యాదు పైన మేము నిన్న బీదర్లో మా యొక్క ఎస్ఓటి టీం బీదర్లో ఈ 3 వ్యక్తులను 2 వ్యక్తులను భార్యను అతన్ని అక్కడ ఇంకొక అతను హైదరాబాద్లో ఎర్రగడ్డలో కస్టడీలోకి తీసుకొని
విచారణ చేసి ఈరోజు పోలీస్ రిమాండ్ పంపించడం జరిగింది కోర్టుకు. మరి దీంట్లో మాకు తెలుస్తుంది ఏంటంటే చాలామంది అమ్మాయిలను తర్వాత లేడీస్ను ఇతను ఇదే విధంగా మోసం చేసి ఇంకా ఎంతోమందిని మోసం చేసినట్టు తెలుస్తుంది. మేము కోర్టుకు ఇతని పోలీస్ కస్టడీ కూడా అడిగినాం. పోలీస్ కస్టడీలో ఇంకా ఎవరు చేశారు, ఎంతమంది ఇతను బ్లాక్మెయిల్ చేశాడు అనే దాని వివరాలు రావాల్సింది. అది తదుపరి విచారణలో మేము తెలియజేస్తాం. కరీంనగర్లోని డిహెచ్ఎంఓ కార్యాలయంలో డాక్టర్ జి సుజాత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యాచరణ ప్రణాళిక విడుదల చేశారు. ఈ నెల 10వ తేదీన మరియు ఫిబ్రవరి 17 నాడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల వరకు చిన్నపిల్లలకు నులిపురుగుల మందులు అందజేస్తారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జువేరియా, సోషల్ వెల్ఫేర్ డిడి బాలసురేందర్, అదనపు డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న జరిగే జాతీయ నట్టల నివారణ కార్యక్రమంలో నేషనల్ డివార్మింగ్ డే మనం 10th ఫిబ్రవరి రోజు జరుపుకుంటున్నాము. ఆ రోజు మనకు 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు, స్టూడెంట్స్ అందరు కూడా ఆల్బెండజోల్ మాత్రలు అడ్మినిస్టర్ చేస్తాము. దీనికి గాను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని లెవెల్లో అంటే స్కూల్ టీచర్స్కి, తర్వాత వచ్చేసి కాలేజెస్ వాళ్ళకి, తర్వాత డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ విత్ లైన్ డిపార్ట్మెంట్స్ ఆల్సో మీటింగ్స్ అన్ని కూడా కండక్ట్ చేశాము. తర్వాత మనకు కూడా అన్ని ఆల్బెండజోల్ మాత్రలు కూడా డిస్ట్రిక్ట్కి వచ్చేసాయి. తర్వాత దీనిలో భాగంగా ఏంటంటే 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు సగం టాబ్లెట్ ఇది చప్పరిచ్చి నమిలి మింగువాల్సి ఉంటుంది. తర్వాత 2 నుంచి 19 సంవత్సరాల వరకు 1 టాబ్లెట్ 400 మిల్లీగ్రాముల ఆల్బెండజోల్ అడ్మినిస్టర్ చేస్తాము. దీనితోనే ఏంటంటే మన పిల్లల్లో వచ్చే అంటే స్కూల్ యాబ్సెంటిజము, తర్వాత వచ్చేసి కడుపు నొప్పి, ఈ నట్టలతోటి వచ్చే మిగతా అన్ని ప్రాబ్లమ్స్ని కూడా మనం ఈ మాత్ర ద్వారా నివారించవచ్చు. దీని ద్వారా పిల్లల్లో వచ్చే రక్తహీనత, తర్వాత స్కూల్ యాబ్సెంటిజము, కడుపు నొప్పి, దాని ద్వారా వచ్చే వాళ్ళ యొక్క న్యూట్రిషన్, పోషకాహార లోపం, ఇవన్నిటిని కూడా ఈ మాత్ర అడ్మినిస్టర్ చేయడం ద్వారా మనం నివారించవచ్చు. దీన్ని మనము సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటున్నాం, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి. తర్వాత ఈరోజు 10th ఫిబ్రవరి రోజు మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకు మాపప్ డే ఉంటుంది. 17th ఫిబ్రవరి రోజు ఆ మిగిలిపోయిన పిల్లలు ఎవరైతే ఈ టాబ్లెట్ను తీసుకోకుండా ఉన్న వాళ్ళను ఆ రోజు మనము వాళ్ళకి మాత్రను అందజేస్తాము. ఇది కూడా ఏంటంటే స్కూల్ టీచర్స్ అండర్ సమక్షంలోనే పిల్లలకు ఇస్తాము. ఎందుకంటే ఇంటికి తీసుకెళ్లకుండా అంటే టీచర్ల పర్యవేక్షణలో పిల్లలకు అది మాత్రం ఇస్తామన్నమాట. సో దీని గురించి అందరికీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్స్, తర్వాత డిగ్రీ కాలేజెస్, రిజిస్ట్రార్ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ట్రైనింగ్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని జైన గ్రామ ప్రాథమిక సహకార సంఘం సొసైటీలో నామినేషన్ల గడువు ముగిసింది. 4వ వార్డు అభ్యర్థిగా దుర్గం బుచ్చన్న, 5వ వార్డు అభ్యర్థిగా వేముల భాస్కర్, 11వ వార్డు అభ్యర్థిగా గణపతి, 12వ వార్డు అభ్యర్థిగా శ్రీధర్రావు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రజలు కూడా, రైతులు కూడా వాళ్లకు అందే గిట్టుబాటు ధర కానీ, లోన్లు కానీ స్వయంగా వచ్చి మరి నిలదీసి అడిగి వాళ్ళు వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ప్రభుత్వం మనకు ఎన్నో విధాల సహాయ కార్యక్రమాలు చేపడుతుంది, కానీ రైతుల దాకా చేరడం లేదు. ఎందుకు చేరడం లేదు? మరి దీని గురించి మనం ఆలోచించినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది కనుక వాళ్ళకే మనము సహాయ సహకారాలు అందించి వాళ్లకు ముందుకు తీసుకెళ్లి వాళ్లకు న్యాయం చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బండి శ్రీనివాస్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల్లో చివరి రోజు కావడంతో మండల వ్యాప్తంగా మొత్తం అన్ని 13 నియోజకవర్గాల్లో కలిపి 53 నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని, రైతు సంక్షేమం కోసమే రైతుకు వెన్నుదన్నుగా ఉంటామని అన్నారు.
నేను కూడా ఫస్ట్ వార్డుకు నామినేషన్ వేయడం జరిగినది. ఎట్టి పరిస్థితులలో ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను 13 టీసీలు ఉన్నాయి దేవరుప్పల మండలంలో, అన్నిటిని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దేవరుప్పల రైతాంగం అంతా కాంగ్రెస్ పార్టీకి ఎన్నుదండు ఉండి ఇలా జరిగిన అవకతవకలను ఎత్తి చూపెట్టాలంటే కాంగ్రెస్ పార్టీనే గెలిపియాలి. కాబట్టి అభ్యర్థిగా టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నాను. నన్ను అందరూ బలపరిచారు. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. సహకార ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే రైతులకు మేలు చేస్తుందో, రైతుల కోసం వెన్నుదన్నుగా ప్రభుత్వం నిలబడుతుంది. ఈరోజు గోదావరి జలాలు దేవరుప్పల మండలం కరువు ప్రాంతమైన గోదావరి జలాలను తీసుకొచ్చి అన్ని చెరువులను నింపడం జరిగింది. అదేవిధంగా మనది ఎడారి ప్రాంతం కాబట్టి చెక్ డ్యాములు నిర్మించడం జరిగింది. రైతు బంధు, రైతు బీమా ఎన్నో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా పనిచేస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ అభ్యర్థులను బలపరిచిన వ్యక్తులను ఎవరైతే ఉన్నారో అభ్యర్థులను టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లు చివరి రోజు జోరుగా సాగాయి. నామినేషన్ అనంతరం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదీక్షతో పనిచేస్తున్నారని అన్నారు. సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే రైతాంగానికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భైరవుని లావణ్య, మాజీ ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యుడు భక్తుల కమలాకర్, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా చైర్మన్ అభ్యర్థి తిప్పని శ్రీనివాస్ గారు, అదేవిధంగా మిగతా 12 మంది డైరెక్టర్లు, ఎంపీపీ గారు హాజరైనటువంటి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారు హాజరైనటువంటి సర్పంచులు, ఎంపీటీసీ సోదరులు, మిగతా ముఖ్య కార్యకర్తలు అందరూ హాజరైనటువంటి కార్యక్రమంలో నామినేషన్లు సమర్పించడం జరిగింది. ఈ ఎన్నికలు సంపూర్ణంగా వ్యవసాయ రంగానికి సంబంధించినవి. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి రైతులకు లబ్ధి జరగాలంటే వ్యవసాయ సహకార సంఘంలో మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గెలిస్తే మనకు లబ్ధి జరుగుతుంది. ఈసారి గిట్ట మార్పు జరిగి మనం గెలిచినట్లయితే ఈ సహకార సంఘం యొక్క ఫలితాలు సామాన్యుని గడపకు చేరుతాయి. ఎందుకంటే ఒక 15 సంవత్సరాలుగా సహకార సంఘాలు అనేటివి కొందరి కబంధ హస్తాల్లో నలిగిపోయి కొందరికి మాత్రమే పరిమితమైపోయి కొందరే లబ్ధి పొందుతున్నటువంటి సంగతి ఈ మండలంలో ఉన్నటువంటి రైతన్నలకు, ఓటరు మహాశయులకు, సగటు మనిషికి కూడా అర్థమైపోయింది. మండలంలో వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడైన మన టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో 13 మంది డైరెక్టర్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున నామినేషన్లు వేయడం జరుగుతుంది. ఈ 13 మంది టీఆర్ఎస్ వాళ్ళే గెలవడం కూడా జరుగుతుంది. చైర్మన్ పదవి కూడా మా తిప్పని శ్రీనివాస్ గారికి రావడం జరుగుతుంది. మేమైతే 100% మేము వస్తుందనే మేము ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. మన సీఎం కేసీఆర్ కూడా రైతులకు పెద్దపీట వేస్తున్నారు. అంతేకాకుండా మన వేములవాడ నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు కూడా ఈరోజు మనకు సాగునీరు మన ఎమ్మెల్యే సహకారంతో మనకు అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా అందరూ దృష్టిలో పెట్టుకొని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తున్నాము. అందరికీ కృతజ్ఞతలు. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజేంద్రనగర్లో ముగిసిన నూనె గింజల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుపై జాతీయ సదస్సు. ముఖ్య అతిథులుగా హాజరైన వ్యవసాయ వర్సిటీల పూర్వ ఉపకులపతులు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళపై అత్యాచారం, ఆపై వీడియోలు తీసి బ్లాక్మెయిల్, కటకటాల వెనక్కు నెట్టిన బాచుపల్లి పోలీసులు. ఈ నెల 10న, 17న జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాలు. సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల మందుల పంపిణీ. ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల పర్వం. టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసి విజయం సాధిస్తుందన్న బీజేపీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.